తండేల్ మూవీ చాలా బాగుంది భయ్య. కానీ కొంతమంది రివ్యూవర్స్ బాగలేదు అంటున్నారు. ఎందుకు బాగలేదు? ఏం నచ్చలేదు సినిమాలో? ఎమోషన్ ఉంది, మంచి స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. సాయి పల్లవి గారు యాక్టింగ్ చేయలేదని కొంతమంది అంటున్నారు. ఇంకేం చేయాలి భయ్య? యాక్టింగ్ అంటే ఐటమ్ సాంగ్లు చేయాలా? పొట్టు పొట్టు బట్టలు వేసుకుని లిప్ కిస్సులు గట్టా పెట్టాలా? సాయి పల్లవి గారు న్యాచురల్గా చేస్తారు భయ్య. ప్రతి సినిమాలో కూడా న్యాచురల్గానే చేశారు. మొత్తం మాట్లాడదాం. కొంతమంది నెగిటివ్ రివ్యూలు చేసి సినిమాని ఫ్లాప్ చేయడానికి చూస్తున్నారు భయ్య. కానీ సినిమాకి తప్పకుండా వెళ్ళండి. తండేల్ మూవీ పాటలు అయితే హైలైట్ భయ్య. డిఎస్పి గారు మాస్టర్ పీస్ పాట. మొత్తం మాట్లాడదాం. వీడియో లాస్ట్ దాకా చూడండి దయచేసి. మ్యాటర్లోకి వచ్చేస్తే నిన్న తండేల్ మూవీకి వెళ్ళాను భయ్య. స్టోరీ ఏంటంటే మన రాజు తండేల్ అవుతాడు. గుజరాత్ వెళ్ళాలి భయ్య వేటకి. సాయి పల్లవికి ఇష్టం ఉండదు, వెళ్ళొద్దంటది. అస్సలు వెళ్ళాక ఉండదు, నాతోనే ఉండిపో ఉంటుంది. కానీ మన నాగచైతన్య గారు వెళ్తారు. పాకిస్తాన్ పోలీసులకి ఎలా దొరికారు, ఎలా బయటకు వచ్చారు, సాయి పల్లవి గుజరాత్ ఢిల్లీ వెళ్ళి ఏం చేసింది, బయటికి ఎలా తీసుకొచ్చింది, మొత్తం హీరోని వచ్చి సాయి పల్లవి గారే భయ్య. సాయి పల్లవి గారు మెయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. లవ్ ట్రాక్ అయితే చాలా బాగుంటుంది సినిమా. లవ్ ట్రాక్ అయితే హైలైట్, పేరు పెట్టడానికి సరిపోదు. స్టోరీ అయితే కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. రియల్ స్టోరీ భయ్య, ఇంకా రియలిస్టిక్ అనే తీశారు. బేభత్సమైన ఐటమ్ సాంగ్లు, బేభత్సమైన ఎలివేషన్లో ఏం పెట్టరు భయ్య. ఎంత పెట్టాలో అంత పెట్టాడు సినిమాలో. నీట్గా ఉంది. నాకైతే బోర్ కొట్టలేదు భయ్య. నీట్గా సాగిపోయింది. నెక్స్ట్ ఏం అవుతుంది అని బాగుంది. సినిమా అయితే చక్కగా ఉంది భయ్య. కొంతమంది రివ్యూవర్లకి నచ్చిందో నచ్చలేదో తెలియదు, కానీ నిజంగా నెగిటివ్ రివ్యూలు భయ్య. సినిమా బాగలేదు, సాయి పల్లవి గారు యాక్టింగ్ బాగలేదు, నాగ చైతన్య గారు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో లేదో తెలీదు. కొంతమంది ఈ నా కొడుకులకి ఐటమ్ సాంగ్లు ఉండి ఎలివేషన్లు ఉండి ఒక హీరో విలన్లా కనపడితే సినిమాలు నచ్చుతాయి భయ్య. ఇలాంటి సినిమాలు నచ్చవు. తండేల్ మూవీ లాంటి సినిమాలు నచ్చవు మన వాళ్ళకి. ఐటమ్ సాంగ్లు ఉండాలి, లిప్ కిస్సులు, బెడ్ సీన్లు, హీరో చెత్తగా ఉండాలి భయ్య. హీరో చెత్తగా అంటే మీరు ఏదో అనుకుంటారో, హీరో రౌడీలా కనపడాలి. మంచి హీరోలాగా మంచి పనులు చేసే హీరోలాగా కనపడకూడదు. సేమ్ నాగ చైతన్య గారు మంచి పనులే చేస్తారు ఈ సినిమా మొత్తం. పక్కోడి కష్టం మన కష్టం అన్నట్టు ఈ సినిమాలో నాగ చైతన్య గారు ఉంటారు భయ్య. ఆ క్యారెక్టర్ నచ్చలేదు కొంతమందికి. సినిమా అయితే తప్పకుండా వెళ్ళండి భయ్య, మంచి సినిమా. డిఎస్పి గారి గురించి మాట్లాడాలి. మరి పుష్ప సినిమాలో పాటలు ఎలా కొట్టారో తెలియదు, కానీ నిజంగా తండేల్ మూవీలో ది బెస్ట్ ఇచ్చారు భయ్య. పుష్ప 2లో కూడా పాటలు బాగుంటాయి. జాతర పాట అయితే చాలా బాగుంటుంది. నాకు ఆ పాట అయితే చాలా నచ్చింది. ఫీలింగ్ సాంగ్స్ బాగానే ఉంటుంది. ఈ సినిమాలో పాటలు ఎక్సలెంట్ భయ్య. శివం శక్తి పాట తోపు, మామూలు పాట కాదు భయ్య. సాయి పల్లవి గారు డ్యాన్స్ ఇంకా చెప్పక్కర్లేదు, బేభత్సమైన పర్ఫార్మెన్స్. శివం శక్తి పాటలో గూజ్ బంప్స్ అయితే తప్పకుండా వస్తాయి. కొంతమంది చెత్త కొడుకులు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఏం కంగారు పడకండి భయ్య. సినిమా ఖచ్చితంగా 100 కోట్లు దాటే సినిమా ఇది. బాగుంది భయ్య సినిమా. స్టోరీ కొంచెం తగ్గిన మిగతా అన్నీ బాగుంది. నీట్గా ఉంది భయ్య సినిమా. లవ్ ట్రాక్ అయితే బాగుంది. సాయి పల్లవి గారు ఎమోషన్ కొన్ని డైలాగులు ఉంటాయి, అవి కూడా బాగున్నాయి. నాగ చైతన్య గారు లాస్ట్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ కూడా బాగుంది. ఫ్రెండ్ కోసం ఎలా నిలబడ్డాడు, నిజమైన తండ్రిలా ఎలా నిలబడ్డాడు, కొన్ని ఉంటాయి భయ్య. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. బాగుంది సినిమా. మట్టికి పేరు పెట్టడానికి ఎవరో సరిపోరు. పాకిస్తాన్ సీన్లు అయితే కొన్ని బాగానే ఉన్నాయి భయ్య, చాలా బాగున్నాయి. పాకిస్తాన్లో జరిగే సీన్లు అంటే వీళ్ళు నాగ చైతన్య గారు జైలుకి వెళ్తారు. ఈ మనోడితో పాటు 22 మంది అరెస్ట్ అవి వెళ్తారు భయ్య. ఏ విధంగా బయటకు వచ్చారు, ఏం చేశారు వీళ్ళు మొత్తం తెలియాలంటే మూవీ చూడాలి. ఎందుకు అరెస్ట్ చేశారు, నీట్గా ఉంది భయ్య సినిమా. ఇంకా పేరు పెట్టడానికి లేదు. సినిమా తప్పకుండా వెళ్ళండి. చెత్త నా కొడుకులు రివ్యూలు చూడకండి. జెన్యూన్గా సినిమా నచ్చితే చూసి రివ్యూ ఇవ్వండి. అంతేగాని నాకు ఇది లేదు, నాకు ఐటమ్ సాంగే కావాలి దెంగదు భయ్య. అలాగైతే అస్సలా దెంగదు. సినిమాలాగా చూడాలి. ఇది రియల్ స్టోరీ, అలాగే తీస్తారు. 2 ఫైట్లు పెట్టారు సినిమాలో. మన తెలుగు వాళ్ళకి ఎక్కవని 2 ఫైట్లు కలిపారు.
ఒక లాస్ట్లో కొంచెం సీన్ కలిపారంట, మిగతా మొత్తం నీట్గా తీశారు. లవ్ ట్రాక్ పెట్టారు భయ్య, లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. లవ్ ట్రాక్ సక్సెస్ అవినట్టే. మరి స్టోరీ కూడా కనెక్ట్ అవ్విందంటే నేను ఆల్రెడీ స్టోరీ విన్నాను భయ్య, జరిగిన స్టోరీయే కాబట్టి నాకు ముందే తెలిసింది ఎలాగవుతుంది, మనోడు బయటకు వచ్చేస్తాడో ఎలాగొస్తాడో మొత్తం తెలిసిపోయింది. సినిమా అయితే ఇంట్రెస్ట్గా ఉంది భయ్య, మీరైతే తప్పకుండా వెళ్ళండి, అర్థమయ్యే ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను భయ్య, సినిమాలాగే చూడాలి. పెద్ద హీరో సినిమా సూపర్ హిట్ టాక్ తెప్పించేసి చిన్న సినిమాని తొక్కకూడదు, నీట్గా చూడాలి. స్టోరీ ఉన్నది, అన్నీ ఉన్నాయి, పాటలు బాగున్నాయి, అన్నీ ఉన్నాయి భయ్య. సినిమాలో లేదంటూ ఏదీ లేదు. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.